జర్మనీలోని ఇండియన్ షాప్స్ ఒకప్పట్ల అస్సలు లేవు. చాలా అప్డేట్ అయ్యాయి. మనం మనీ పెట్టాలే కానీ ఇండియాలోని ప్రతి నిత్యావసర ప్రోడక్ట్ ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి కాబట్టి అయితే కాస్త ఎక్కువే ఉంటాయి. ఇక్కడ చూడండి పల్లీలు 375 గ్రాములు 30 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. ఇడ్లీ దోశలకు వాడే మినపప్పు 210 రూపీస్ హాఫ్ కేజీ. అరే టీ ఫిల్టర్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా పూజా సామాన్లు అయితే ఏ పూజకైనా ప్రతిదీ అవైలబుల్ గా ఉంది. ఒకప్పుడు అయితే ఏమీ అవైలబుల్ గా ఉండేటివి కాదు ఒక పూజ చేసుకోవడానికి. ఇప్పుడు మటుకు గృహప్రవేశానికి కావాల్సిన సామాన్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. దేవుడి ఫోటోలు, విగ్రహాలు, ప్రమిదలు, వావ్ ఏమన్నా అప్డేట్ అయిందా ఇండియన్ స్టోర్. పూజలో వాడే ఆవు నెయ్యితో సహా ఇక్కడ మన ఇండియన్ కూరగాయలు కూడా దొరుకుతాయండి. ఇండియాలో ఉన్నంత ఫ్రెష్ గా అయితే కనిపించవు కానీ ఏదో దొరుకుతాయి. హే గోంగూర ఎన్ని రోజులైంది తినక. నేను జర్మనీ వచ్చాక నేను గోంగూరని ఇక్కడ చూడటం. హే తోటకూర కూడా ఉంది ఇక్కడ. కరివేపాకు చూడండి 190 రూపాయలకి ఈ చిన్నది వస్తుంది. హే డ్రమ్ స్టిక్స్ 950కి కేజీ. ఒక 2 తీసుకుందాంలే. హే కాకరకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు ఎన్ని ఉన్నాయో కదా. ఇంకా చెప్పలే కదా 10 కేజీల సోనా మసూరి బియ్యం 1800 రూపాయలు.